కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో గురువు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో రవితో కలిసి ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు: భోగభాగ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, విహారయాత్రలు చేస్తారు, ఫైనాన్షియల్ పరంగా అన్నీ బాగుంటాయి, రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో వీరికి లభిస్తుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు రూపేణా ఏదో విధంగా ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని పరంగా బాగుంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు విషయంలో మరి జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఖర్చు చేయదలుచుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, బంగారం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా సరే ₹1 ఇస్తే రూపాయి, ₹10 ఇస్తే ₹10 సాధ్యమైనంతవరకు దాచడానికి ప్రయత్నం చేయండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఎందుకు చెప్పానని తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని సేవింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినది. ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, వడ్డీకి కానీ ఎటువంటి పనులు చేయొద్దు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో వీరు చక్కగా ఉన్నారు. గత కొన్ని వారాలుగా గురువు కంబస్ట్ అయ్యారు. ఈ వారం నుంచి గురువు వీరికి బాగుంటుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. తల్లిదండ్రులు గర్వించదగ్గ పిల్లలుగా మీరు ఎదుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ నచ్చుతుంది. మనం ఇలాగే ఉండాలి, స్ట్రిక్ట్గానే ఉండాలి, మనం ఎవరికి ఇబ్బంది చేయట్లేదు, వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మన ధర్మం మనం నిర్వర్తించాలి అనే భావనలో ఉంటారు తప్ప ఒకరిని కించపరచాలని కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏది ఉండదు. మనం మొహమాటం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు చేసేది కరెక్టే. మీరు అలాగే ఉండండి. దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఒక రకంగా మిమ్మల్ని మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా గోచరిస్తుంది. అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి. అది మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం, జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.